వేసుకోవచ్చు ఇది ఇత్తనం. ఎన్ని స్టెప్పుల్లో పెరిగిందన్న? ఇది కింద నుంచి కాసింది, ఇది పై స్టెప్ కూడా కింద స్టెప్ కూడా కాయ అంతే ఉంది, పై స్టెప్ కూడా అంతే ఉంది. 3 స్టెప్పుల్లో ఎదిగిందా? 3 స్టెప్పులు ఎదిగింది. ఇదొకటి మళ్ళీ ఇది పైది కూడా 3 స్టెప్పులు పడింది. గొడుగు కొమ్మలు వస్తున్నాయి. కాయలు కింద నుంచి పడ్డాయి అన్న, మీకు కింద నుంచి పడ్డాయి. కింద నుంచి పడ్డాయి కదా. కిందనే ఉందా కాపు, కొసలు దాకుందా? కొస దాకుంది కాపు. ఇది గొడుగు కాపు అంటారు. ఒకే విధంగా ఉంది మొగ్గుడు కాపు. ఒకసారి పట్టుకొని చూడండి ఒకసారి. కొస దాకుంది. ఇది చూడండి, ఇదొక కొమ్మ అన్న, ఇదే కొమ్మ, ఒకే చెట్టు. ఇదొక కొమ్మ, ఇదొక కొమ్మ, ఇదొక కొమ్మ. ఇది మూడో స్టెప్. ఇది మూడో స్టెప్. కాయ పడడం జరిగింది. ప్రతి చెట్టుకు మూడో స్టెప్. ఒకే చెట్టు. ఉదాహరణకి మీకు లైవ్ లో చూపిస్తున్నా. ఒకే చెట్టు 4 గొడుగులు వచ్చినాయి. ఇదొక గొడుగు, ఇదొక గొడుగు, ఇంకో ఇదొకటి, ఇంకోన్న కింది కాయ కింది కాయ. మళ్ళీ ఒకటే మొక్క చెట్టు. ఇది కదా చెట్టు. ఇప్పుడున్న కాలానికి అయితే ఇలాంటి రకం కావాల్సిందే. బెస్ట్ రకం. అంటే ఈ రకంగా ఎదిగితే ఈ రకం ఎదుక్కుంటూ కాపాడదు. ఎదుకుంటూ కాపాడు. చూడండి అన్న ఒక్కసారి లైవ్ లో 4 గొడుగులు. ఇది కింద కాపు వదిలేసిన, కింద కాపు సంబంధం లే, ఓన్లీ ఇది గొడుగు కాపు. 4 పంగలు ఇదైతే మార్కెట్ లో కూడా బెస్ట్ రేట్ ఉంటుంది ఇది, ఎందుకంటే సైజ్ బాగానే ఉంది. ఇది గింజలు శాతం ఎక్కువ అనిపిస్తుందా మీకు ఏమన్నా? అవును. ప్రతి ఒక్కటి కాయ ఒకటి ఇరుసామి అన్న. ఇప్పుడు మీరు వస్తు తోట మొత్తం చూసారు కదా, మీకు ఎక్కడైనా వైరస్ అటాక్ అనిపించింది? లేదు వైరస్ చెట్టు. గుబ్బలు కూడా లేదు. గుబ్బలు వైరస్ కావాలంటే నల్లి ప్రభావం ఉంది కాబట్టి ఈ టైంలో ఇంత ఉందంటే ఇది బెస్ట్ ఇస్తున్నామే. ఇవాళ డేటు జనవరి 27వ తారీఖు 2026న ఇక్కడ రైతుల తోటకైతే రావడం జరిగింది. మీకు ఎక్కడ కూడా నల్లి అటాక్ ఉన్నది, దాన్ని తట్టుకొని అన్న. నార్మల్ ఒక క్వశ్చన్, నార్మల్ గా పెద్ద రకాల్లో ఏమవుతుందంటే అన్న, మనకి చెట్టు ఎదుగుతుంది, చెట్టు అహంకారం కనబడుతుంది, కానీ గనుపు అనేది దూరంగా పడతా ఉంటది ఎదిగే కొద్ది. కానీ ఇది ఎదిగే కొద్ది కాపు అనేది ఎలా పడుతుందో